నమస్తే, నా పేరు రాజేష్ నాయక్, ఉస్మానియా యూనివర్సిటీ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భాగం రాష్ట్ర కార్యదర్శి. గత 15 రోజులుగా విదేశీ పర్యటన ముగించుకొని తెలంగాణ రాష్ట్రానికి తిరిగి వస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఏనుగుల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా లేని పెట్టుబడులను, రాని పెట్టుబడులను వచ్చినాయని ప్రొపగాండా క్రియేట్ చేస్తూ 50,000 కోట్లు 60,000 కోట్లు తెచ్చినామని గప్పాలు కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు గత 15 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో లేరు. లేకపోవడం వల్ల ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు చాలానే ఉన్నాయి. అవి మీ దృష్టికి వచ్చే ఉంటాయి. మీకు సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, మీకు సంబంధించిన పాత్రికేయ మిత్రులు కానీ, మీకు భజన కొట్టే మీడియా మిత్రులు కానీ చెప్పే ఉంటారు. గురుకులాలలో విపరీతమైన మరణాలు జరిగినాయి విద్యార్థుల యొక్క. గత 8 నెలలుగా చూసుకుంటే 300కు పైగా విద్యార్థులు చచ్చిపోవడం జరిగింది. అది పాము కాటు ద్వారా కానీ, తేలుకాటు ద్వారా కానీ, విష ఆహారం తినడం ద్వారా కానీ మరణాలు జరిగింది. కావున మీరు వచ్చిన వెంబటే ఈ విద్యా వ్యవస్థలో కానీ, ఈ గురుకులాల వ్యవస్థలో కానీ జరుగుతున్న తప్పిదాల మీద రివ్యూ జరుపుతారని ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు పోయిన తర్వాత ఈ 15 రోజుల్లో చాలా విపరీతమైన హత్యలు, మానభంగాలు తెలంగాణ రాష్ట్రంలో కోకల్లలుగా జరిగినాయి. దాదాపుగా 500కు పైగా జరిగినాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి గత 8 నెలల కాలంలో. కావున మీరు వచ్చిన తర్వాతే, వచ్చిన వెనువెంటనే వీటి మీద రివ్యూ జరిపి తగిన చర్యలు తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భరోసానిస్తారని ఆశిస్తూ ఉన్నాము. ఎందుకు మిమ్మల్ని ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాము అంటే, మీ కింద విద్యాశాఖ మంత్రి కూడా మీ కిందనే ఉన్నది, అదేవిధంగా హోంశాఖ కూడా మీ కిందనే ఉన్నది, మున్సిపల్ శాఖ కూడా మీ కిందనే ఉన్నది. కాబట్టి మీరు దీనికి బాధ్యత వహిస్తూ వచ్చిన పిమ్మటే వీటి మీద మీరు రివ్యూ జరిపి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము విద్యార్థి విభాగం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మున్సిపల్ శాఖ మీద కూడా రివ్యూ జరపాలి. అదేవిధంగా ఊళ్ళల్లో రైతులు చాలా విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైతు రుణమాఫీ కాకుండా మాకు దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి 70,000కు పైగా కంప్లైంట్స్ వచ్చాయి. వాటి మీద కూడా మీరు తక్షణమే 2 లక్షల లోపు తీసుకున్న రైతులకు మీరు రుణమాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ మాట మీద కట్టుబడి దాని మీద రివ్యూ జరిపి తెలంగాణ రాష్ట్ర రైతులకు మీరు భరోసాగా నిలబడే. అదేవిధంగా మీ తమ్ముళ్ళు, మీ యొక్క తిరుపతి రెడ్డి కానీ, మీ తమ్ముడు ఇంకో కొండల రెడ్డి కానీ, జగదీష్ రెడ్డి కానీ, ఇంకో ఎవరెవరో రెడ్డి అంతా మీ తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క అరాచకాలు తారాస్థాయికి చేరినాయి తెలంగాణ రాష్ట్రంలో. అనాధికారికంగా వాళ్ళు అధికార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఎటువంటి సంబంధం లేకుండా విచ్చలవిడితనంతో అధికార దాహాన్ని, అధికార దర్పాన్ని చూపెడుతున్నారు తెలంగాణలో. కాబట్టి మీరు ఇంట్లో కూర్చొని వారి మీద రివ్యూ జరపాలి. దయచేసి చెప్తున్నా, మీరు ఇంట్లో కూర్చొని అసలు యువతకు మీరు ఎటువంటి సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు? ఈ డ్రగ్ మీద మీరు అసలు ఏం చెయ్యలేదా? ఈ డ్రగ్ మీద మీరు ఉక్కుపాదం మోపలేరా? తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ విపరీతంగా చలామణి అయ్యి ఇవాళ యువత పక్కదారి పట్టే అవకాశం ఉన్నది. కాబట్టి మనకచ్చే ఇన్వెస్టర్లు రాకుండా పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి వచ్చిన తరుణమే మీరు విద్యాశాఖలో రివ్యూ జరపాలి, హోంశాఖలో రివ్యూ జరపాలి, మున్సిపల్ శాఖలో రివ్యూ జరపాలి. అదేవిధంగా ఇచ్చిన హామీలు, రైతు రుణమాఫీ మీద రివ్యూ జరపాలి. ఈ డ్రగ్ వ్యవస్థ మీద మాత్రము తప్పనిసరిగా రివ్యూ జరపాలి. ఇంకొకటి ప్రధానంగా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులైనటువంటి మీ 3 తమ్ముళ్ళ మీద కూడా రివ్యూ జరపాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా అయ్యా, మీకు చేతులెట్టి ఒకటే నమస్కరించి మీకు ఒకటే విన్నపం తెలియజేస్తున్నాను. 15 రోజులుగా మీరు పక్క దేశంలో పర్యటించారు కదా, అక్కడ జరుగుతున్న అభివృద్ధి, అక్కడ జరుగుతున్న యొక్కటి సాంకేతిక పరమైన విప్లవాలు, అక్కడ జరుగుతున్నటువంటి వివిధ రకమైన విప్లవాల గురించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలని మేము ఆశిస్తూ ఉన్నాము. కానీ పొద్దున్న లేస్తే మళ్ళా కేసీఆర్ని తిట్టుడు, మళ్ళా కేసీఆర్ కుటుంబాన్ని తిట్టుడు, కేటీఆర్ని తిట్టుడు, హరీష్ రావుని తిట్టుడు, ఇంకెవరిని తిట్టుడు చేయకుండా
మీరు 15 రోజులు నేర్చుకొని వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కొంత ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణ ప్రజలకు కూడా బాగుంటుందని చెప్పేసి మేము మా విద్యార్థి విభాగం పక్షాన మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము, చేస్తారు అని ఆశిస్తున్నాము. జై తెలంగాణ.